మండలం తర్నం వద్ద గత సంవత్సరం కుంగిన బ్రిడ్జిని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ప్రస్తుతం వర్షాకాలం కారణంగా తాత్కాలిక వంతెన కూడా తెగిపోవడంతో వాహనదారులు చుట్టూ తిరిగి ప్రయాణం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని, దీనికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. 30 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టిన ఈ బ్రిడ్జి కాలపరిమితి ఎప్పుడో ఇంతకాలం వందలకు తట్టుకుని వరదలకు తట్టుకుని నిలబడిందన్నారు. 5 ఏళ్ల క్రితం దెబ్బతిన్నప్పుడే ఈ బ్రిడ్జి పనులు చేపట్టి ఉంటే ఇప్పుడు ప్రజలకు ఈ తిప్పలు తప్పి ఉండేవని చెప్పారు. ఇది ముమ్మాటికి కూడా కేంద్రం అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్ర తప్పిదాలేనని తెలిపారు. రోజు తర్నం వంతెన, తరోడ వంతెన కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆనాడు 10 సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ నిర్లక్ష్యం, నరేంద్ర మోడీ నిర్లక్ష్యంతో ఈ పాపం గత సంవత్సరన్నర నుంచి దాదాపు సంవత్సర కాలానికి పైగా ఈ వంతెన కూలిపోయి ఇట్లనే ఉన్నది. ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నా కూడా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం జోగు రామన్న మంత్రిగా ఉండగానే ఈ బ్రిడ్జికి క్రాక్స్ వచ్చినాయి. జోగు రామన్న పూర్తిగా విఫలమై ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేకపోయిండు మంత్రిగా ఉన్నా కూడా. ఆ తర్వాత ఈ బ్రిడ్జిని కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునేది నరేంద్ర మోడీ ప్రభుత్వం. మేము అట్లా చేస్తున్నాం ఇట్లా చేస్తున్నామని గప్పాలు కొట్టుకునే ప్రభుత్వం తప్ప నరేంద్ర మోడీ ప్రభుత్వం అంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇంకోటి లేదు. బ్రిడ్జిని హ్యాండ్ ఓవర్ చేసుకొని దాదాపు 2 సంవత్సరాలైనా కూడా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ముద్దు నిద్రపోతున్నది. పాయల్ శంకర్ గారు, మీరు కూడా ముద్దు నిద్రపోతున్నారా? మీ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ధైర్యం మీకు లేదా? పొద్దున్నెత్తే మామోడి గిట్ల, మామోడి గంతపోడు, మామోడి గంతపోడు గింతపోడు అంటావు కదా పాయల్ శంకర్ గారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కూలిపోయింది, మరి ఈ పాపం మీది కాదా? ఈ పాపం ఎవరిది? ఇప్పటికైనా పాయల్ శంకర్ గారు గప్పాలు కొట్టడం మానేసి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం గల్లాబట్టి ఈ బ్రిడ్జి నిర్మాణం వెంటనే సత్వరం పూర్తి చేయకపోతే ఆదిలాబాద్ ప్రజలు, జైనత్ బేల మండలాల ప్రజల యొక్క